డెంగ్యూ జబ్బు అనేది ముఖ్యంగా ఇదొక వైరల్ ఫీవర్ అండి. ఇది దోమకాటు వలన మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఆల్రెడీ డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళని దోమ కరిచి అది నార్మల్ మనిషిని కరిచినప్పుడు డెంగ్యూ జబ్బు అనేది వస్తుంది. ఈ డెంగ్యూలో ముఖ్యంగా చాలా హై టెంపరేచర్స్ అంటాం, 103, 104 టెంపరేచర్ వరకు కూడా వెళ్ళొచ్చండి. తీవ్రంగా తలనొప్పి, అలాగే కంటి వెనుక భాగంలో లాగినట్టు అనిపించడం, రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాము. అలాగే కాళ్ళు చేతులు లాగినట్టు అనిపించడము, సివియర్ బాడీ పెయిన్స్ అంటుంటారు, మయాల్జియాస్, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఈ డెంగ్యూ వచ్చిన పేషెంట్లో మొదటి 2-3 రోజులు చాలా హై ఫీవర్ చూస్తాము. క్రమంగా ఆ ఫీవర్ తగ్గే కొద్దీ బాడీలో డీహైడ్రేషన్ వలన ఆ పీసీవీ అంటామండి, ఆ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్, హిమటోక్రిట్ అనేది ఎక్కువ కావడము, అలాగే మెల్లిమెల్లిగా ప్లేట్లెట్ కణాలు తగ్గడము గమనిస్తుంటాము. 4-5 రోజుల వరకు వచ్చేవరకు కంప్లీట్గా జ్వరం తగ్గిపోయి తర్వాత ప్లేట్లెట్స్ అనేవి తగ్గడం మొదలవుతుందండి. ప్లేట్లెట్స్ తగ్గడం స్టార్ట్ కాగానే ప్రతి ఒక్కరు కూడా కంగారు పడతారండి. అలా కంగారు పడొద్దండి. జస్ట్ మనం ఫీవర్ కంట్రోల్ చేయడము, ప్రాపర్ హైడ్రేషన్ అంటే మనిషి నార్మల్గా ఉంటే ఓరల్గా తీసుకోవచ్చు, లేదు బాగా సిక్గా ఉంటే సెలైన్ ద్వారా మనం ఈ ఫ్లూయిడ్ ఇవ్వచ్చండి. అలాగే మల్టీవైటమిన్స్ ఇది ఇవ్వడం ద్వారా మన బాడీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తూ పేషెంట్ని రికవర్ చేయొచ్చు. కొద్దిమందిలో ప్లేట్లెట్స్ అనేవి గణనీయంగా పడిపోతుంటాయి, చాలా ఫాస్ట్గా డ్రాప్ అవుతుంటాయి. ఇలాంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ అంటాం. ఆ క్యాపిలరీస్ నుండి కొద్దిమందిలో ఆ ఫ్లూయిడ్ లీక్ కావడం వల్ల వేరు ప్రదేశాల్లో నీరు రావడం, ఊపిరితిత్తుల్లో కడుపులో కానీ నీరు రావడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ కంగారు పడాల్సింది ఏం లేదండి. డాక్టర్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ చేస్తారు. మీరు సొంత వైద్యం చేసుకోకుండా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టి మల్టీవైటమిన్స్ ఇచ్చి ప్లేట్లెట్ కణాలు మరీ తగ్గితేనే తీసుకోవాలండి. నార్మల్ ప్లేట్లెట్ కణాలు వచ్చి 1,500,000 నుండి 4 లక్షలు ఉంటాయి. మనము 20,000 కంటే తగ్గే వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చండి. ఇంకోటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటాం. బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే చిగుర్లలోంచి రక్తం రావడము, యూరిన్లో బ్లడ్ కనిపించడము, ఇలాంటివి ఏమన్నా కనిపిస్తేనే మనం ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువ ఉన్నా ఇవ్వాలండి. లేదంటే 20,000 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. అలాగే కొద్ది మందిలో కాంప్లికేషన్స్ చూస్తుంటాము. అది 10 మంది డెంగ్యూ ఫీవర్స్తో ఎఫెక్ట్ అయితే అది ఒక్కరికో లేదా ఇద్దరికో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు మనం. కొద్దిమందిలో లివర్ అనేది ఎఫెక్ట్ కావడం వల్ల హెపటైటిస్, డెంగ్యూ హెపటైటిస్ అంటాము. ఇవన్నీ కూడా ట్రీటబులే అండి. మీరు కరెక్ట్ టైంలో వైద్యం తీసుకుంటే ఇవన్నీ కూడా క్యూరబులే. కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని వెళ్ళడము, కొద్దిమంది చెట్ల మందులని వెళ్ళడము అలా చేయొద్దండి. పపాయ ఎక్స్ట్రాక్ట్ అనేది డెంగ్యూ ఫీవర్లో ప్రతి ఒక్కరు ఇస్తారు, కానీ ఆ పచ్చి ఆకు రసం మాత్రం తాగించొద్దండి. దానివల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది. మీరు పేషెంట్కి పపాయ ఇవ్వాలనుకుంటే పపాయ ఫ్రూట్ ఇవ్వండి, పర్వాలేదు, కానీ పపాయ లీఫ్ని మాత్రం ఇవ్వద్దు. ఇంకొకటి, డెంగ్యూ అనేది ఒకసారి వస్తే ఇంకోసారి రాదా అనేది ప్రతి ఒక్కరికి డౌట్ అండి. ఖచ్చితంగా ఇంకోసారి కూడా రావచ్చండి. ఒకసారి వచ్చిన వ్యక్తి సెకండ్ టైం డెంగ్యూతో ఎఫెక్ట్ అయినప్పుడు కొంచెం లక్షణాలు అనేవి తీవ్రంగా ఉంటాయి, కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దీంట్లో 4 రకాల సీరోటైప్స్ ఉంటాయండి డెంగ్యూ వైరస్లో. ఈ 4 సీరోటైప్స్లో సెకండ్ అండ్ ఫోర్త్ కొంచెం సివియర్ లక్షణాలకు దారి తీస్తాయి. కరెక్ట్ టైంలో కనుక మీరు వైద్యుని సంప్రదించకుండా మీరు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఫీవర్కి తీసుకుంటూ ఈ బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకోకుండా ఉంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి. ప్రతి జబ్బుకి ట్రీట్మెంట్ ఉంది. ప్రాపర్ టైంలో వైద్యుని సంప్రదించండి. కాంప్లికేషన్స్కి గురి కాకండి.